భారతీయుల నాగరికతకు చిహ్నంగా నిలిచిన సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 1000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం, నిరంతర ప్రయత్నాల్ని గుర్తు చేసుకుంటూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్గా మనం ఈ సంవత్సరం 2026ని జరుపుకుంటున్నాం. 1000 సంవత్సరాల ఆటుపోట్లు భరించినప్పటికీ నేటికి వైభవంగా స్వాభిమానంతో నిలబడింది సోమనాథ్ దేవాలయం. సోమనాథ్ యొక్క పునర్వైభవాన్ని పునరుద్ధరించడానికి చేసిన సమిష్టి కృషికి ప్రతీక ఈ వేడుక. మళ్లీ నిర్మాణం జరిగి సోమనాథ్ దేవాలయం 1951 మే 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో మళ్లీ ప్రజల కోసం ఈ ఆలయాన్ని తెరవబడింది. 1026వ సంవత్సరంలో మహమ్మద్ గజ్నీ జనవరి 8, 9, 10వ తేదీల్లో అతి క్రూరంగా, అనాగరికంగా దాడి చేసి ఈ శివాలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ హృదయ విదారక విషాద గాయాన్ని స్మరించుకుంటూ సోమనాథ్ దేవాలయం యొక్క అఖండతని, విశిష్టతని, వైభవాన్ని స్మరించుకుందాం. జనవరి 11వ తేదీన మన గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు సహస్ర సంకల్ప యాత్రని చేశారు. ఆలయ వైశిష్ట్యాన్ని, గొప్పదనాన్ని స్మరించుకుంటూ ఆ ఆలయం యొక్క వైభవాన్ని గుర్తు చేసుకుందాం.